అరే ఏం సార్ కాబోయేళ్ళని పట్టుకున్న మాటలు ఏదో మజాక్లో చేసిండు అనుకుని మర్చిపోండి. మజాక్ అనుకోవడానికి అతను కొట్టింది ఎవరనుకున్నావు? నా చెల్లెడి భర్త, ఈ ఇంటల్లుడు. మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు? ఈ కళ నిజమైతే ఎంత బాగుండు. మర్యాదగా నువ్వు చేసిన తప్పికి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ. అరే ఏంది బ్యాగ్ అట్లా చూస్తున్నావు? పెళ్లి క్యాన్సిల్ అయ్యేకుంది, పో పడు. ఏందయ్యా పడేది? ఇంత మందిలో నానా మాట్లాడేందుకు ఆ కమిషనరే మా వారి కాళ్ళ మీద పడాలా? పరువు వాళ్ళకే కాదు మాకు ఉండాలి. నీకున్న పరువు. తప్పు చేసిన కొడుకు బుద్ధి చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నావు. దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు. సార్ హోల్డ్ యువర్ టంగ్. ఏంట్రా నాకే వెళ్ళి చూపిస్తావా? ఇంకాసేపు ఇక్కడే ఉంటే మెడబెట్టి బయటికి గెంటిస్తాను. నువ్వు గెంటిస్తే గెంటించుకోవడానికి ఇక్కడ ఎవరు కాదు దొరుకులేరు. ముచ్చే లేచిపోతాయి. అరే ఏం సార్ ఇది గలీజ్గా? కావాలంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుని దరిద్రం వదిలిపోద్ది, అంతేగాని ఇలా కొట్టుకుంటే మార్కెట్ ఎంత బ్యాడ్ అయిపోద్ది. ఇప్పుడు చెప్తున్నాను, ఈ సంబంధం క్యాన్సిల్. నువ్వేంద్ర చెప్పేది? నేనే చెప్తాడా ఈ పెళ్లి క్యాన్సిల్. పోరా బయటికి. పారపోతాము. చెత్త సంబంధము. ఎవరిరా చెత్త సంబంధం? ఇదేరా చెత్త సంబంధం. సార్ ఊకోండి సార్. మూసుకొని పోరా. ఊకోండి సార్, ఏం లేదు. బావా, ఈ పెళ్లి చెడిపోయినంత మాత్రాన మీ పిల్లి వంశానికి వచ్చిన డ్యామేజ్ ఏమీ లేదు. వాడికంటే గొప్పుడు ఈ ఇంటికి అల్లుడుగా రావాలని రాసిపెట్టింది, అందుకే ఇదంతా జరిగింది. ఏం రా? అవు సార్, మొదటికంచి ఆ మబ్బుగాడు ఫ్రేమ్ లో జానకి మేము పక్కన సెట్ అవ్వట్లేదు. ఫ్రేమ్ కలర్ఫుల్ గా ఉండాలంటే పెళ్లి కొడుకు మారాల్సిందే.